హలో ఆల్. లాస్ట్ సండే హనుమాన్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత పిల్లల్ని తీసుకుని ఏరోస్పేస్ మ్యూజియంకి వెళ్ళాము. సండే కదా, కొంచెం క్రౌడ్ ఉంది. ఎంట్రీ టికెట్ దగ్గర మాత్రం కొంచెం సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఏరోనాటికల్ హిస్టరీ, ఫ్లైట్స్, హెలికాప్టర్స్, జెట్స్, ఫైటర్ ఫ్లైట్స్, వాటి డీటెయిల్స్ చాలా బాగా ఇచ్చారు. ఏరోనాటికల్ హిస్టరీ చార్ట్స్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఓపిక్గా చదివితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు. మా పిల్లలిద్దరూ ఇక్కడ లోపలికి వెళ్ళడానికి చాలా యాంగ్జైటీగా ఉన్నారు. లోపలికి వచ్చాక ఎంట్రన్స్లోనే రోడ్ గైడెన్స్కి ఒక బోర్డు ఉంది. పిల్లలు ఫస్ట్ గేమ్స్కి వెళ్ళిపోదామంటే ఫస్ట్ గేమ్స్కే వెళ్ళాము. గేమ్స్కి సపరేట్ టికెట్ తీసుకోవాలి. లోపల గ్రీనరీ చాలా బాగుంది, చాలా బాగా మెయింటైన్ చేశారు. వాటర్ ఫౌంటైన్స్ కానీ ప్లాంట్స్ కానీ అన్నీ చాలా వెల్ మెయింటైన్డ్ అని. పిల్లలు మాకంటే ముందే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారు. ఈ లోపల మా హస్బెండ్కి చిన్నప్పుడు బొంగరాలాట ఏదో గుర్తొస్తే అది ఆడేసుకుంటున్నారు ఇక్కడ. ఎయిర్క్రాఫ్ట్స్ ఇంజన్ డిస్ప్లే, ఇంటర్నల్ పార్ట్స్, శాంపిల్ ఎయిర్క్రాఫ్ట్స్, పారాషూట్స్, వాటి డీటెయిల్స్ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. గేమ్స్ దగ్గర కూడా మోర్ దెన్ 30 minutes వెయిట్ చేశాము. ధృవకి మాత్రం చాలా టెన్షన్, ఫస్ట్ లోపలికి వెళ్ళి ఆడుకోవాలని. అక్క కంటే ముందు లోపలికి వెళ్ళి క్రాఫ్టింగ్ గేమ్ ఫస్ట్ కూడా ఆడుకుని వచ్చాడు. తర్వాత ధృతి కూడా ఆడుకుని వచ్చింది. పిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి చాలా మంచి ప్లేసు. ధృతి మాత్రం చాలా డీటెయిలింగ్గా అన్నీ అబ్జర్వ్ చేసింది. ధృవకి మాత్రం బుల్లెట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఫైటర్ ఫ్లైట్స్ ఏవి, చాలా బాగా ఎంజాయ్ చేశాడు వాడు కూడా. ఒక టాయ్ షాప్ ఉంది. వుడెన్ క్రాఫ్ట్స్, వుడెన్ టాయ్స్ ఎక్కువగా ఉన్నాయి. కొన్ని హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. నేను వీడియో తీయలేదు కానీ ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది. మొత్తం మ్యూజియం చూడడానికి మాకు 3 hours పట్టింది. ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్, మారతహల్లిలో ఉంది హెచ్ఐఎల్ మ్యూజియం.